స్త్రీ జీవితంలో ఎప్పుడు ఓడిపోతుందో తెలుసా? భర్త ప్రేమ కరువైనప్పుడు, అతను ఆమెను నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆమెకే కాకుండా బయట వాళ్ళకి విలువ ఇచ్చినప్పుడు, ఆమెకి ఓ మనసు ఉంటుందని మర్చిపోయి ఓ దాసీలా చూసినప్పుడు, భర్తే లోకమని బతికితే అతను చెడు వ్యసనాలకు బానిసైనప్పుడు, ఆమెను దూరం పెట్టి కూడా సంతోషంగా ఉన్నప్పుడు, ఆమె బాధకి కారణమై కూడా అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనబడనప్పుడు, 10 మంది ముందు ఆమెను పలుచన చేసి మాట్లాడి నలుగురి ముందు నవ్వుల పాలు చేసినప్పుడు, ఆమెకు విలువ ఇవ్వకుండా చులకనగా మాట్లాడినప్పుడు, ఇంటిని పిల్లల్ని పట్టించుకోకుండా బాధ్యతల్ని మరచి తన సంతోషం తాను చూసుకున్నప్పుడు, స్త్రీ బతికున్నా చచ్చిపోతుంది. చివరికి జీవితంలో ఓడిపోయి ఓ శవంలా మారిపోతుంది. ఇదంతా ఎందుకు అనుకుంటావా? కొంతమంది స్త్రీల జీవితంలో ఇవే కనబడతాయి. వాళ్ళు పైకి చెప్పుకోరు కానీ వాళ్ళ లోన అనుభవించేది అంత ఇదే. వీటికి పైపెచ్చు అనారోగ్యాలు ఒకటి. ఏం చేద్దాం? ఇంకా వీడియో విషయానికి వస్తే పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్, మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఆల్రెడీ నేను చెప్పాను నా ముందు వీడియోస్ కూడా. నైట్ పడుకునే ముందుగా ఇలా కొబ్బరి నూనెతో కొంచెం మర్దన చేసుకోవడం వలన నిద్ర మంచిగా పడుతుంది. షుగర్ ఉన్నవారు వారికే అర్థమవుద్ది ఆ బాధ. అరికాళ్ళు, తిమ్ముర్లు, మంటలు. చూశారు కదా నా కాళ్ళు ఎలా క్రాక్స్ లాగా వచ్చాయో. ఎన్ని క్రీమ్స్ వాడినా ఏం తగ్గలేదు. ఇంకా అది కాళ్ళల్లో ప్రాబ్లం కాదు, ఒంట్లో ప్రాబ్లం. ఇక మనం ఎన్ని చేసినా ఏం చేసినా అవి అంతే.